పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. నా పేరు డాక్టర్ కె రవీంద్ర కుమార్, సీనియర్ శాస్త్రవేత్తగా డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరు నందు పనిచేయడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మనం అరటిలో వాణిజ్యపరంగా సాగు చేసుకోదగినటువంటి నూతన అరటి రకాల గురించి మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, మన రాష్ట్రంలో సుమారు 1,09,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ అరటి పంటను రాయలసీమ జిల్లాల్లో అధికంగాను, కోస్తా జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో, ఉత్తర కోస్తా జిల్లాల్లో రైతులు సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ 1,00,000 హెక్టార్ల పైబడిన ఈ అరటిలో 50,000 హెక్టార్ల పైగా ఈ గ్రాండ్ 9 లేదా పచ్చరటి అనే రకాన్ని రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. తర్వాత సాంప్రదాయ రకాలైనటువంటి కర్పూర చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, పొట్టి పచ్చరటి, మార్టమన్ లేదా అమృతపాణి, ఎర్ర చక్కెరకేళి వంటి రకాలను కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో సాగు చేస్తూ ఉన్నారు. ఇంకా కూర అరటి రకాల విషయానికి వస్తే మనకి కొవ్వూరు బొంత అనే రకాన్ని 1996లో మనం విడుదల చేయబడడం జరిగింది కొవ్వూరు పరిశోధన స్థానం నుంచి. ఇంచుమించు రాష్ట్రంలోని రైతులే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో గల ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఈ కొవ్వూరు బొంత రకాన్ని రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధంగా సాగు చేస్తున్నటువంటి ఈ రకాల్లో కొన్ని రకాలైనటువంటి చీడపీడలు, పోషకుల సమస్యలు ఈ మధ్యకాలంలో అధికంగా ఉండి రైతులు కొంతవరకు కూడా వేరే రకాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనిపిస్తున్నారు. కాబట్టి మనము ఈరోజు అరటిలో వాణిజ్యపరంగా సాగు చేసుకోదగినటువంటి కొన్ని రకాలను గురించి, నూతనంగా వచ్చే రకాలను గురించి మనం తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, కడప వంటి ప్రాంతాల్లో నెల్లూరు అమృతపాణి అనేటువంటి బూడిద అరటి రకాన్ని ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు. అయితే ఈ రకం మనకి 15 నుంచి 16 అడుగుల ఎత్తులో పెరుగుతుంది, అంటే బాగా ఎత్తుగా పెరుగుతుంది. దానితో పాటుగా దీర్ఘకాలికమైన రకం 13 నుంచి 14 నెలల కాలం మనకి గెల రావడానికి పడుతూ ఉంటుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా కావేరీ కల్కి అనేటువంటి ఈ పొట్టి రకాన్ని మనం ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరులో ప్రయోగాత్మకంగా పరిశీలించి రూపొందించడం జరిగింది. ఈ కావేరీ కల్కి అనేటువంటి రకం మనకి లక్షణాలుగానే గమనిస్తే మొక్క 7 నుంచి 8 అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. మొదలు బాగా లావుగా ఉండి 80 సెంటీమీటర్ల వరకు కూడా లావుగా ఉండడం చేత ఏవైతే సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఈ గాలుల ఒత్తిడికి ఈ రకం అనేటువంటి ఎట్టి పరిస్థితుల్లోని లొంగదు. సైక్లోన్ గాలులకు కూడా బాగా తట్టుకొని బలంగా పెరిగేటువంటి రకం. అంతేకాకుండా దీనికి సిగతోక ఆకుమచ్చ తెగులు కూడా చాలా తక్కువగా గమనించడం అయింది. దానివలన గెల వేసిన తర్వాత కూడా మనకి చెట్టు మీద 17 నుంచి 18 ఆకుల వరకు కూడా పచ్చటి ఆకులు ఉండి కిరణజన్య సంయోక్రియ బాగా జరిగి ఉత్పత్తి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక నెల రోజుల ముందుగానే, అంటే నెల్లూరు అమృతపాణితో పోల్చినప్పుడు స్వల్పకాలిక రకంగా మనం చెప్పవచ్చు. సుమారు 200 నుంచి 230 రోజుల్లో గెల రావడం జరుగుతూ ఉంటుంది. 350 రోజులకి గెల మనం కొయ్యడానికి అనువుగా ఉండేటువంటి రకం. ఇది అత్యంత తీపిగా ఉండేటువంటి రకం. దాంతోపాటుగా నిల్వ శాతం కూడా అధికంగా ఉండి రైతులకి వాణిజ్యపరంగా మంచి అవకాశం ఉంది. అయితే దీనిలో ఉండే కొన్ని అవలక్షణాలుగానే మనం పరిశీలిస్తే గెల తయారయ్యేటప్పుడు గెలలో ఉండేటువంటి కొన్ని కాయలు సరిగా తయారవకపోవడం అనేది దీని యొక్క ప్రధానమైనటువంటి అవలక్షణంగా చెప్పుకోవచ్చు. కానీ ఇది నెల్లూరు అమృతపాణితో సమానంగా వాణిజ్యపరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. రాయలసీమ జిల్లాల్లోనే కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు కూడా ఈ గెలలను మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంది. మరి గ్రాండ్ 9 పచ్చరటి రకాన్ని మనకి తెలుసు. అదేవిధంగా డ్వార్ఫ్ క్యావెండిష్ పొట్టి పచ్చరటి రకాన్ని కూడా మనకి తెలుసు. ఈ 2 రకాలతో సమానంగా ఉండేటువంటి విధంగా కావేరీ వామన్ అనే రకాన్ని కూడా మనం ఉత్పత్తి చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి గ్రాండ్ 9 అనే రకం 7 నుంచి 8 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కానీ ఈ కావేరీ వామన్ అనే రకం 4 నుంచి 5 అడుగులు ఎత్తు మాత్రమే పెరిగి గెల 15 నుంచి 16 కేజీల వరకు మనకి రావడం జరుగుతూ ఉంటుంది. హెక్టార్కి వచ్చేసరికి 40 నుంచి 50 టన్నుల వరకు కూడా మనకి దిగుబడి గ్రాండ్ 9 స్పేసింగ్లో, అంటే 6 అడుగుల దూరంలో వేసినప్పుడు రావడం జరిగింది. అయితే ఇది పొట్టిగా ఉండడం చేత అధిక సాంద్ర పద్ధతి వ్యవసాయానికి ఈ కావేరీ వామన్ అనే రకం చాలా అనువుగా ఉంటుంది. స్వల్పకాలిక రకం, సుమారు 9 నెలల కాలంలోనే
మనకి గెలలు కోసుకోవడానికి అవకాశం ఉంటుంది. గెలలో కాయల సంఖ్య కూడా 100 నుంచి 110 కాయలు ఉండి నిల్వ శాతం కూడా 8 రోజుల వరకు కూడా ఈ కాయలు అనేటువంటివి మనకి నిల్వ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది స్వల్పకాలిక రకం అవడం చేత అధిక సాంద్ర వ్యవసాయంలో సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా పట్టణాల్లో టెర్రస్ గార్డెనింగ్లో కూడా ఈ కావేరి వామన్ అనే రకాన్ని మనం గ్రో బ్యాగ్స్లో పెంచుకొని అరటి మొక్కలను టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుకోవడానికి ఈ రకం మనకి అవకాశం కల్పిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎంపీకేవి రాహురి నుంచి విడుదల చేయబడిన పూలే ప్రైడ్ అనే రకం కూడా ఇంకా పొట్టిగా పెరిగి 1.4 మీటర్లు అంటే 4 నుంచి 5 అడుగుల ఎత్తు వరకు పెరిగి 13 నుంచి 15 కేజీల వరకు కూడా మనకి పచ్చరటి దిగుబడిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గెల బరువులో కానీ దిగుబడిలో కానీ స్వల్పకాలిక లక్షణంతో కావేరి వామన్ని పోలి ఉంటుంది. కాబట్టి ఈ 2 రకాలు కూడా అధిక సాంద్ర వ్యవసాయంలో రైతులు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. టెర్రస్ గార్డెన్లో కూడా ఈ 2 రకాలు కూడా అత్యంత అనుకూలంగా ఉండేటువంటి రకాలు. అదేవిధంగా 2017 సంవత్సరంలో ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరు నుంచి గోదావరి బొంత అనే రకాన్ని కూడా మనం విడుదల చేయడం జరిగింది. ఇది కొవ్వూరు బొంత కన్నా అధిక దిగుబడిని ఇస్తుంది. గెలబరువు కొవ్వూరు బొంత 18 నుంచి 20 కేజీలు ఉంటాయి. గోదావరి బొంత 20 నుంచి 25 కేజీల వరకు ఉంటుంది. లేత ఆకుపచ్చ రంగులో ఉండి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 7 నుంచి 8 హస్తాలు ఉంటాయి. 100 కాయలు వరకు కూడా ఉంటాయి. కాబట్టి రైతుకు అధిక రేటుకు మార్కెట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కూర వండినప్పుడు కూడా తొందరగా ఉడికే లక్షణం ఉండడం చేత తొందరగా కూర అవడమే కాకుండా రుచి కూడా అధికంగా ఉంటుంది. నీటి ఎద్దడి ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా ఈ రకాన్ని కొంతవరకు కూడా రైతులు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో నూతన రకమైనటువంటి పొపోలో అనే రకం కూడా మనం పరిశీలించడం జరిగింది. ఈ పొపోలో అనే రకం ముఖ్యంగా విదేశాల నుంచి తీసుకురాబడింది. ఇది కూర రెటి రకము. కానీ కూర ఈ పొపోలో కాయలతో వండినప్పుడు బాగా తీపిగా ఉండడం మనం గమనించడం జరిగింది. ఈ రకాన్ని కూర రెటి రకం కన్నా మనం ఎక్కువగా చిప్స్ చేసుకోవడానికి మనం ఉపయోగించుకోవచ్చు. అరటిలో ముఖ్యంగా నేంద్రన్ అనే రకం నుంచి అరటిలో చిప్స్ ఎక్కువగా మనకి ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అయితే అరటి చిప్స్ అనగానే మనం తినేటప్పుడు పిండి పదార్థం పంటికి అతుక్కుంటూ ఉంటుంది. అదే బంగాళదుంపల చిప్స్ అంటే పొటాటో చిప్స్ కానీ మనం తినేటప్పుడు బాగా పల్చగా ఉండి పంటికి తక్కువగా అతుక్కుంటూ ఉంటాయి. ఈ పొపోలో రకం నుంచి చేసిన చిప్స్ కూడా సుమారు బంగాళదుంపల చిప్స్ లాగా ఉండి అత్యంత నాణ్యతగా ఉండి పొటాటో చిప్స్ లాగా ఉండడం చేత ఈ రకానికి కూడా బయట మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉంది. కాబట్టి ఈ పొపోలో రకాన్ని కూడా రైతులు సాగు చేసుకొని ఈ చిప్స్ పరిశ్రమకు వాడుకోవడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించడానికి ఒక కొత్త రకాన్ని పరిశీలించి ఆర్థిక అభివృద్ధిని పెంచుకోవడానికి బాగా అవకాశం ఉంది. ఇంకా మరి ఈ పొపోలో రకానికి స్వల్పకాలిక రకం ఇది కూడా 300 రోజుల్లో మనకి పంట అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి స్వల్పకాలిక రకం చిప్స్ పరిశ్రమకు అనువుగా ఉంటుంది. కాబట్టి చిప్స్ పరిశ్రమ ఆధారం చేసుకొని ఈ రకాన్ని రైతులు సాగు చేసుకోవచ్చు. మరి కూర అరటిలోనే మరొక కొత్త రకమైనటువంటి ఎన్ఆర్సిబి సెలక్షన్ 18 అనే రకాన్ని కూడా మనం పరిశీలన చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ రకం చాలా ఎత్తుగా పెరిగి అంటే సుమారు 15 అడుగుల వరకు కూడా ఎత్తుగా పెరుగుతుంది. కానీ దిగుబడి మాత్రము చాలా ఎక్కువగా 25 నుంచి 30 కేజీల వరకు కూడా దిగుబడి రావడం జరుగుతూ ఉంటుంది. కాయల సంఖ్య కూడా 110 వరకు కూడా కాయలుండి కాయల నిల్వ శాతం కానీ రుచి కానీ చాలా ఎక్కువగా ఉండడం చేత ఈ రకం కూడా మన రైతులు వాణిజ్యపరంగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. మార్కెట్లో బాగా డిమాండ్ ఉండే రకంగా మనం చెప్పుకోవచ్చు. దీనికి ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే అధిక దిగుబడి ఇస్తుంది. దానితో పాటుగా ఆకుమచ్చ తెగుళ్ళు, దుంపకుళ్ళు తెగుళ్ళు వంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. కాబట్టి రైతులు ఈ సమస్యల నుంచి కూడా బయటపడి ఈ కొత్త ఎన్ఆర్సిబి సెలక్షన్ 18 రకాన్ని సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఈ కొత్త రకాలను మనం సాగు చేసుకోవడం ద్వారా ఒక రకంగా మనకి ఈ వాతావరణ మార్పుల ప్రభావానికి గురవుతున్నటువంటి చీడపీడలను కానీ పోషక లోపాలను కానీ మన సాంప్రదాయ రకాల్లో ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ఈ కొత్త రకం వాణిజ్యపరంగా ఉండేటువంటి రకాలను కొందరు రైతులు సాగు చేసుకోవడం ద్వారా మనం అత్యధికంగా లాభపడవచ్చని ఆశిస్తూ ఈ అంశాన్ని వీక్షిస్తున్నటువంటి పాడి పంటల ఛానల్ రైతు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు.